టాలీవుడ్లో ఒకప్పుడు ప్రముఖ హీరోలు ప్రస్తుతం విలన్ రోల్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎందుకంటే కుర్ర హీరోలతో పోటీకి నటించడం కష్టంగాను, పోటీతత్వం ఎక్కువ ఉండటం వలన. అంతేకాకుండా విలన్గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి సక్సెస్ అందుకోవచ్చని. ఉదాహరణకి జగపతి బాబు. బాలకృష్ణ నటిస్తున్న 102 మూవీ విలన్కి శ్రీకాంత్ నటించబోతున్నాడని సమాచారం. శ్రీకాంత్ కూడా ఒకప్పుడు కుటుంబ కథ చిత్రాలు, మాస్ చిత్రాలు, కామెడీ చిత్రాలు చేసి మెప్పించాడు. ప్రస్తుతం తను చేస్తున్న సినిమాలకు ఆదరణ కరువైంది. బాలకృష్ణ 102 మూవీ విలన్గా నటిస్తే తను కూడా జగపతి బాబులా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించాలనుకుంటున్నాడు శ్రీకాంత్. కానీ శ్రీకాంత్కి ఈ అవకాశం ఎలా వచ్చిందంటే, ముందుగా మరో ప్రముఖ హీరోకి అవకాశం వచ్చింది. ఒకప్పుడు పోలీస్ కథలకి ఇమిడిపోయి సూపర్ డూపర్ హిట్ చిత్రాలు నటించి స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న నటుడు యాంగ్రీ యాంగ్మ్యాన్ రాజశేఖర్. అవును, బాలకృష్ణ 102 మూవీ విలన్గా రాజశేఖర్ను తలుపు తెడితే ఆ అవకాశాన్ని రాజశేఖర్ కండిషన్ పెట్టడంతో ఆఫర్ శ్రీకాంత్కు వచ్చింది. ఇంతకీ రాజశేఖర్ పెట్టిన కండిషన్ ఏమిటంటే, పారితోషికం ఎక్కువ ఉండాలంట. విలన్ పాత్ర కూడా హీరోకి ఏమాత్రం తగ్గకుండా ఉండకూడదని చెప్పడంతో రాజశేఖర్ని కాదని శ్రీకాంత్ సెలెక్ట్ చేశారు. బాలకృష్ణతో విలన్గా నటించడానికి భయపడి రాజశేఖర్ కండిషన్ పెట్టారని సమాచారం. మరిన్ని మూవీ అప్డేట్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ.